దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు రాజ్యము మరియు అంత్యక్రీస్తు రాజ్యము అనేటువంటి ఈ యొక్క అంశములో ఇప్పటి వరకు 38 భాగములు మీరందరూ కూడా చూసి విని గ్రహించి ఉన్నారని విశ్వసించుచున్నాము. చిట్ట చివరిలో జరగబోయేటువంటి తీర్పులు, ఆ తీర్పుల వలన కలిగినటువంటి ఫలితములు ఈ 39వ భాగములో ధ్యానించబోతున్నాము. వాక్యమును ధ్యానించడానికి ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ ఎలీషా గారు ప్రార్థన చేస్తారు. కండ్లు మూసుకుందాం. స్తోత్రం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకి స్తోత్రం. ఈ 39వ భాగము నీ సన్నిధిలో కూడి ఉన్న మమ్మల్ని కనికరము చూపించు. గత 38వ భాగం వరకు నీ కృపలో భద్రపరిచి నీ దాసునికి నోటికి నోరయ్యి మా ఒక్కొక్కరితో మాట్లాడుతూ వచ్చావు. క్రీస్తు రాజ్యము, అంత్యక్రీస్తు రాజ్యము, ఒక్కొక్క విషయాన్ని ఇప్పటి వరకు నీ దాసునికి తోడయుండి ఈ మర్మములు, ఈ ఉన్నతమైన ఉపదేశం బోధిస్తూ వచ్చావు. ఈ చిట్ట చివరి తీర్పు ప్రభువా, ఈ తీర్పులో ఒక్కొక్క విషయాన్ని నీవు మాట్లాడుతూ వచ్చావు. ఇప్పుడు కూడా నీవు మాట్లాడు నాయన. మార్త విస్తారమైన పనులో ఉన్న మరియా నీ పాదాల దగ్గరికి వచ్చినట్లు మేము కూడా నీ పాదాల దగ్గరికి వచ్చినాం. నీ ఉన్నతమైన ఉపదేశం వినటానికి, నీ మాటలు మేము వినటానికి వేచి ఉన్నాము. కృప చూపించు. ఈ మాటలు మా జీవితంలో నీరు కట్టి నూరంతలు ఫలించటానికి సాయం చేయి. ఈ మాటలు మా జీవితంలో నూరంతలు ఫలించటానికి సహాయం చేయి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చు. ఈ మాటలు ప్రతి ఒక్క కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చు. ఈ మాటలు అనేకుల జీవితంలో అద్భుతాలు జరిగించబడునుగాక. ఇటు బలమైన కార్యాలు నీవు చేయబోతున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ దాసుని మరుగుపరుచుకో. కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని స్వాధీనములుంచుకొని వాతావరణాన్ని నీ కృపలో భద్రపరిచి నీ ఘనమైన నామాన్ని కీర్తి కలిగించుకున్నామని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనము నుండి 15వ వచనము వరకు మరి ఒకసారి చదవవలసిందిగా కోరుచున్నాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనము నుండి 15వ వచనము వరకు. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచి తిని, భూమి ఆకాశంలో ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవగ్రంథమను వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశములోనున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల అగ్నిగుండములో పడవేయబడెను. దేవునికి మహిమ కలుగును గాక. గత 38వ భాగములో తీర్పులు తీర్చబడుచున్నవి. అయితే ఆ తీర్పులు ఏ విధముగా తీర్చబడుచున్నవి అని మనం ధ్యానించాము. 3 విధములుగా తీర్చబడుచున్నవి. గ్రంథములను బట్టి తీర్పులు, కాలములను బట్టి తీర్పులు, జీవ గ్రంథమును బట్టి తీర్పులు అని మనం ధ్యానించాము.
కాలములను బట్టి అన్నప్పుడు అందులో 3 కాలాలు మనం పరిశీలించాం. మనస్సాక్షి కాలమును బట్టి తీర్పు, ధర్మశాస్త్రమును బట్టి తీర్పు, సువార్తను బట్టి తీర్పు. అయితే ఈ తీర్పుల వలన కలిగిన ఫలితం ఏమిటి, ఫలితార్థం ఏమిటి అనే విషయాన్ని మనం చూద్దాం. ఈ యొక్క అంశానికి ఇదే చివరి భాగము లేదా చివరి బైబిల్ స్టడీ. కారణం ఏంటంటే తీర్పుల అనంతరం రిజల్ట్. పరీక్షలు రాసిన తర్వాత ఏమొస్తుంది? రిజల్ట్, ఫలితాలు వస్తాయి. ఫలితాలు వచ్చిన తర్వాతనే తెలుస్తుంది ఎవరు పాస్ అయ్యారు, ఎవరు ఫెయిల్ అయ్యారు అనేది. అట్లాగే ఇప్పుడు తీర్పు తీర్చబడిన తర్వాత తేలినటువంటి ఫలితార్థములు ఏమిటి అని మనం పరిశీలిద్దాం. ఒకసారి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము చివరి వచనం అనుకుంటున్నాను, చదవండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము చివరి వచనం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోకి తెచ్చును. అంతేనా? అంతే. ఆ పై వచనం ఎక్కడ ఉంటుంది? సర్వ మానవ కోటికి ఇదియే విధి. ఇదంతయు ఎన్నో వచనం? 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత, అది ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఫలితార్థము ఇదే. అదే చూడండి, తీర్పులు జరిగిన తర్వాత కలగబోయేటువంటి ఫలితార్థం ఏమిటి? ఇదంతయు వినిన తర్వాత అంటే ఈ క్రీస్తు రాజ్యము, అంత్యక్రీస్తు రాజ్యము అనేటువంటి ఈ యొక్క అంశములో, ఈ యొక్క బైబిల్ స్టడీలో ఈ 39 భాగములు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏమిటి? చదవండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ఇదంతా విన్న తర్వాత, ఇదంతా పరిశీలించిన తర్వాత తేలిన ఫలితార్థం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకొనవలెను అనేటువంటిదే తేలినటువంటి ఫలితార్థము. సర్వ మానవ కోటికి ఇదియే విధి. ఇప్పుడు ఈ 38వ భాగములో, 37వ భాగములో, 36వ భాగములో, 35వ భాగంలో తీర్పుల గురించి మనం ధ్యానించాం కదా. ఈ తీర్పుల వలన జరిగినటువంటి ఫలితార్థములు ఏమిటి అని మనం చూద్దాం. మొదటిగా 6000 సంవత్సరాల నుండి మానవ జాతిని మోసం చేసి, నయవంచనకు గురి చేసి, అధిక సంఖ్యాకులను నరకమునకు పాత్రులుగా మార్చినటువంటి సాతాను అనేవాడు గంధకములతో మండు అగ్నిగుండములో బంధించబడ్డాడు. మొదటి ఫలితం ఇది, ఫస్ట్ రిజల్ట్ ఇది. 20వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఫస్ట్ రిజల్ట్, ఈ తీర్పుల వలన కలిగినటువంటి ఫలితం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములో గల గుండములో పడవేయబడెను. వారిని మోసపరిచినటువంటి అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. చూడండి, అచ్చట ఆ క్రూర మృగమును, ఆ యొక్క అబద్ధ ప్రవక్తను ఉన్నారు. అంటే దాని అర్థం ఈ యొక్క సాతాను అగ్నిగుండములో వేయబడటానికి ముందుగానే ఆల్రెడీ అక్కడ ఎవరు వేయబడ్డారు? క్రూర మృగము, అబద్ధ ప్రవక్త. ఈ క్రూర మృగము, అబద్ధ ప్రవక్త ఎవరు అంటే తెలుసుకున్నాం. హర్మగిద్దోను యుద్ధానికి అసలు కారకులు ఎవరు? క్రూర మృగము, అబద్ధ ప్రవక్త. వాళ్ళే ఈ యొక్క హర్మగిద్దోను యుద్ధానికి అసలు కారకులు. కాబట్టి హర్మగిద్దోను యుద్ధములో చివరిలో వీళ్ళిద్దరిని పట్టుకొని ప్రాణంతో ఎక్కడ వేసేసాడు? అగ్నిగుండం. ఇప్పుడు చదవండి 19వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం.
అప్పుడు ఆ మృగమును ఆ. దాని ఎదుట సూచక క్రియలు చేసి ఆ. దాని ముద్రను వేయించుకునిన వారిని ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. ప్రాణంతోనే వేసేయబడ్డారు అసలు అంటాడు. ప్రాణంతోనే వేసేయబడ్డారంట. సాతాను ప్రాణంతో వేయబడినట్లుగా లేదు, కానీ క్రూర మృగము అనేటువంటి అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త అనేటువంటి అతను ఇద్దరు ప్రాణంతోనే పట్టుకుని అందులో వేసేసాడట. అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? సాతాను శరీర రూపి కాదు, శరీర అవతారి కాదు సాతాను. అతడు ఆత్మ. దేవుడు ఏ విధముగా కంటికి కనబడకుండా ఆత్మయున్నాడు, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తేనే ఆయనను చూస్తారని సమరయ స్థితి యేసుప్రభు చెప్పాడే. అట్లాగే దేవుడు ఏ విధముగా ఆత్మయున్నాడు, సైతాను కూడా ఏమైనాడు? ఒక దురాత్మయున్నాడు. ఆడు సాతాను దురాత్మ గనక ప్రాణంతోనే పట్టబడి అందులో వేయబడిన అని లేదు. కానీ అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త వాళ్ళ ఆత్మలు కాదు, వాళ్ళు మనకులాగా ఎవరాళ్ళు మనుషులు, కానీ వాళ్ళని మోసం చేసింది మాత్రం ఈ యొక్క ఆత్మ. కాబట్టి 19వ అధ్యాయం 20వ వచనం 21వ వచనంలో వాళ్ళ సంగతి అయిపోయింది, ఫినిష్. 20వ అధ్యాయం 10వ వచనంలో వీడి సంగతే అయిపోయింది, ఫినిష్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నెక్స్ట్ జరిగినటువంటి ఈ యొక్క తీర్పుల వలన ఇంతకుముందు నేను చెప్పాను, 1000 ఏళ్ల పరిపాలనకు ముందు హర్మెగ్గిద్దోను యుద్ధమైన తర్వాత, కరెక్ట్ చూడండి, హర్మెగ్గిద్దోను యుద్ధం అయిపోయిన తర్వాత లేదా 1000 ఏళ్ల పరిపాలనకు ముందు మధ్యలో ఒక తీర్పు జరిగింది. ఆ తీర్పు ఏంటయ్యా అంటే మేకల్లో నుంచి గొర్రెలను ఏం చేయటం, వేరుపరచటం. దాని ఫలితార్థం ఏంటి? ఎడం పక్కన ఉన్న వారిని నరకానికి బొమ్మన్నాడు, కుడి పక్కన ఉన్న వారిని తండ్రి చేత సిద్ధపరచబడినటువంటి రాజ్యంలోనికి వెళ్ళమన్నాడు. ఇది ఫలితార్థం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనము నుంచి 34వ వచనం వరకు, 41వ వచనము నుంచి 46వ వచనం వరకు చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 34 వరకు. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపు మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొనుడి. ఇప్పుడు 41వ వచనం నుండి 46వ వచనం వరకు చదవండి. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండువారిని చూచి, ఇంతకు ముందు ఆ వచనాల్లో ఏ వైపున ఉన్న వారిని చూసి అన్నాడు? కుడివైపున. అది అయిపోయింది, ఫినిష్. ఇప్పుడు ఎడమ వైపున చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. చాలండి, చూడండి ఎంత సింపుల్గా ఉందంటే 31వ వచనం నుంచి 34వ వచనం వరకు ఎవరికి రిజల్ట్ వచ్చేసింది? ఎడమవైపున ఉన్నటువంటి మేకలకి, అంతే కదా? సారీ, కుడివైపున ఉన్నటువంటి మేకలకి. ఈ 41వ వచనం నుంచి 46వ వచనంలో ఎవరికి రిజల్ట్? మేకలకి. ఎడమవైపున ఉన్నటువంటి మేకలకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ తీర్పు ఎప్పుడు జరిగింది? హర్మెగ్గిద్దోను యుద్ధం తర్వాత 1000 ఏళ్ల పరిపాలనకి ముందు. ఈ తీర్పు జరిగిన తర్వాతనే 1000 ఏళ్ల పరిపాలన జరుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మేకల్లో నుంచి గొర్రెలను వేరు చేయబడటానికి ముందు జరిగిన తీర్పు ఏంటి? ఏం చేశాడు? ఆ యొక్క అంత్యక్రీస్తుని, అంటే క్రూర మృగాన్ని, అబద్ధ ప్రవక్తను పట్టుకుని ఎందులో వేసాడు? అగ్నిగుండంలో వేసేసాడు. చూడండి, ఒక్కొక్క తీర్పు వల్ల జరుగుతున్నటువంటి రిజల్ట్ ఏంటో చక్కగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక తర్వాత మరి ఒక తీర్పును చూద్దాం. అదేంటి? 1000 ఏళ్ల పరిపాలన తర్వాత సాతాను తానున్న చెరలో నుంచి విడిపించబడతాడు అని కదా మనం నేర్చుకున్నాం. విడిపించబడినప్పుడు వాడు ఎవరిని ప్రేరేపిస్తాడని నేర్చుకున్నాం. ముఖ్యంగా
గోగు మాగోగు అనే వారిని ప్రేరేపిస్తాడు. ప్రేరేపించినందువలన వాళ్ళు ఏ పట్టణమును ముట్టడి వేశారు? యెరూషలేమును, లేదా ప్రియమైన పట్టణములు, లేదా పరిశుద్ధమైన పట్టణమును వాళ్ళు ముట్టడి వేశారు. ముట్టడి వేసినందువల్ల వీళ్ళకి ఎట్లా జరిగేది తీర్పు అంటే, ఆకాశం నుంచి ఏమొచ్చింది? అగ్ని దిగి వచ్చింది. ఇప్పుడు 11వ వచనం చదవండి, లైన్గా రాసుకోండి. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచి తిని, భూమి ఆకాశంలో ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోట కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని. కాదు అది కాదు 12వ వచనమా? 10వ వచనమేనా? 10వ వచనమేనా? వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములో గల గుండంలో పడవేయబడెను. అది కాదు. ఆకాశము నుండి అగ్ని వచ్చి వారిని దహించి వేసాను. అది ఎన్నో వచనం? 9వ వచనమా? చూడండి. వారు భూమి ఎందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా, పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. ఇది తీర్పు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ తీర్పులో ఎవరికి రిజల్ట్ వచ్చింది? వాళ్ళెవరు? ఆ సంతానం ఎవరు? గోగు మాగోగు అనేటువంటి సంతానం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఆ 11వ వచనము నుంచి ఆ 15వ వచనం వరకు ఇంతకు ముందు మనం చదివాం కదా. ఈ వచనాలలో ఎవరికి తీర్పు తీర్చబడిందంటే, చివరిగా పాపాత్ములైనటువంటి మృతులకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపాత్ములైనటువంటి మృతులకు. ఇక ఈ పాపాత్ములైనటువంటి మృతులకు జరిగినటువంటి తీర్పు తర్వాత ఇంకెటువంటి తీర్పిక లేదు. ఈ పాపాత్ములైనటువంటి మృతులకు తీర్పు తీర్చబడిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు అది ప్రశ్న. లైన్గా చెప్తారా? ఇప్పుడు ఈ లైన్గా మీరు చెప్పిన తర్వాత నెక్స్ట్ ప్రశ్న నేను సమాధానం చెప్తా. ఫస్ట్ ఎవరికి జడ్జిమెంట్ జరిగింది? రిజల్ట్ వచ్చింది క్రూర మృగానికి, అబద్ధ ప్రవక్త. రైట్. వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ వేయబడ్డారు? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరికి రిజల్ట్? మేకల్లో నుంచి గొర్రెలను వేరుపరిచాడు. ఎడమవైపునటువంటి మేకలను ఎటు పొమ్మన్నాడు? అపవాదికి సిద్ధపరచబడిన అగ్నిగుండంలోకి పొమ్మన్నాడు. కుడివైపున ఉన్నటువంటి గొర్రెలకు ఎటు పొమ్మన్నాడు? తండ్రి చేత సిద్ధపరచబడినటువంటి రాజ్యంలోకి వెళ్ళమన్నాడు. రైట్, వాళ్ళ రిజల్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరికి? గోగు మాగోగు అనేటువంటి వారిని కాల్చడానికి పైనుంచి ఏం పంపించాడు? అగ్ని పంపించాడు. నెక్స్ట్ ఎవరికి? సాతానును తీసుకెళ్లి ఎందులో వేసేసాడు? పూర్తిగా అగ్ని గంధకములతో మండు గుండంలో వేసేసాడు. తర్వాత నెక్స్ట్ ఎవరికి? పాపాత్ములైనటువంటి మృతులకు జరిగేటువంటి తీర్పు. ఇక ఈ తీర్పు తర్వాత తీర్పులు లేవు. లైన్గా అర్థమైందా మీకు? లైన్గా అర్థమైందా? అదే చెప్తున్నా. గత కాలములో అంటే 38వ భాగంలో ఏం చూసాము? కాలములను బట్టి తీర్పులు, గ్రంథములను బట్టి తీర్పులు, సువార్తను బట్టి తీర్పులు. ఈ 3 తీర్పుల ద్వారా, తర్వాత జీవగ్రంథమును బట్టి తీర్పులు. ఈ యొక్క తీర్పుల ద్వారా ఫలితం ఏంటంటే ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారు అది నేను చెప్పింది. జరిగినటువంటి ఈ యొక్క తీర్పుల ద్వారా ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారు అది ఇప్పటి వరకు నేను మీకు చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నెక్స్ట్ ఈ తీర్పుల తర్వాత ఏం జరుగుద్ది, ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారు అనేది మనం నేర్చుకున్నాం. గొర్రెలేమో కుడివైపుకి వెళ్ళారు, మేకలేమో ఎడమవైపుకి వెళ్ళారు. అబద్ధ ప్రవక్త క్రూర మృగమేమో అగ్నిగంధకములో ప్రాణంతోనే వేయబడ్డారు. వారిని మోసపరిచినటువంటి సాతాను కూడా అగ్నిగంధకములోనే వేయబడ్డాడు. తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క పాపాత్ములైనటువంటి మృతులు తీర్పు పొంది వారు కూడా ఎక్కడికి వెళ్ళారు, వీళ్ళ సంగతి ఏంటో మనం చూద్దాం. చక్కగా నిదానంగా స్టెప్ బై స్టెప్ చక్కగా మనం చూద్దాం. వీళ్ళ సంగతి ఏంటి అసలుకి? కాలాలను బట్టి, గ్రంథాలను బట్టి, జీవగ్రంథాన్ని బట్టి తీర్పులు జరిగినాయి. ఎవరెవరు ఎక్కడికి వెళ్ళిపోయారో చూద్దాం. వెళ్ళిన తర్వాత వీళ్ళ యొక్క స్థితి ఏమిటి? వీళ్ళందరూ నరకానికే వెళ్ళారు. నరకం తప్పించుకుంది ఎవరు? నరకాన్ని తప్పించుకున్నది ఎవరు? తీర్పును ఎవరు తప్పించుకున్నారు? ఒకళ్ళు ఎవరాళ్ళు? పెండ్లి కుమార్తె సంఘం.
లేదా 1000 ఏండ్ల పరిపాలనకు ముందు 6 పునరుద్ధానాలు జరిగినాయి అని చెప్పాను కదా. ఈ 6 పునరుద్ధానములలో పాలు పొందిన వారు ధన్యులు, ఇట్టి వారి మీద రెండవ మరణానికి అధికారము లేదు అని స్పష్టంగా తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు అసలు ధన్యులు. ప్రభు రాకల్లో ఎత్తబడిన వాళ్ళు, పునరుద్ధానమై మహిమా శరీరమును ధరించి పైకి వెళ్ళిపోయిన వాళ్ళు అంత ధన్యులు. వాళ్ళకి అసలు తీర్పు లేదు, రెండవ మరణానికి వాళ్ళ మీదకి అధికారము లేదు. ఇది ఈ విధముగా ఉండగా ఇప్పుడు నరకానికి వెళ్ళినటువంటి వీళ్ళందరి యొక్క స్థితి ఏంటంటే, పురుగు చావదు, అగ్ని ఆరదు. చదవండి యెషయా గ్రంథం 66వ అధ్యాయము చివరి వచనం చదవండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము చివరి వచనం. వాటి పురుగు చావదు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటి పురుగు చావదు, వాటి యొక్క అగ్ని ఆరదు. పై వచనం చదవండి, చూద్దాం 23. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసినటువంటి వారి యొక్క కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. ఇదండి సంగతి. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసినటువంటి వారి యొక్క కళేబరములను తేరి చూచెదరు అంటే అర్థం ఏంటి? తేరి చూచెదరు అంటే అర్థం ఏంటో చెప్పనా? వాళ్ళు అగ్నిగుండములో యాతన పడుతుంటే చూస్తారు. ఎవరు చూస్తారు? చాలా జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తున్నా, వినండి. అగ్నిలో మండుచు నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపమని ధనవంతుడు ఎవరిని అడుగుతున్నాడు? అబ్రహాముని. అంటే దాని అర్థం అగ్నిగుండములో కాలుచు ధనవంతుడు ఎవరిని చూస్తున్నాడు? అబ్రహామును చూస్తున్నాడు. అబ్రహాము రొమ్మును అనుకున్న లాజరుని కూడా చూస్తున్నాడు. అంటే అర్థం కాల్తానే ఉంటారు, కనబడతానే ఉంటారు. అది మ్యాటర్. కాల్తానే ఉంటారు, కనబడతానే ఉంటారు. ఇంతకుముందు చెప్పాను కదా, మహిమ శరీరంతో ఉన్నవారు మామూలు శరీరులకు కనబడతారా లేదా? యేసు ప్రభు 40 రోజులు సంచరించినప్పుడు శిష్యులు కనపడ్డా లేదా? కనబడ్డారు. మగ్దలేని మరి కనపడ్డా లేదా? 500 మందికి ఒకేసారి కనపడ్డా లేదా? కనపడ్డాడు. అట్లాగే నరకంలో కాలుతున్నా సరే కనపడతారట. ఇవన్నీ వాస్తవాలు. చెప్పానుగా ఇంతకుముందు నేను. ఒక పేపర్ పూర్తిగా కాలిపోయినా సరే దాని మీద ఉన్న అక్షరాలు కనపడతానే ఉంటాయి, అక్షరాలు కూడా కాలిపోతాయి, కానీ అవి కనపడతానే ఉంటాయి. ఎంత విచిత్రం అంటే, కాలిపోయి బూడిద ఎవరంట అందులో. ఇది అక్కడికి వెళ్ళిపోయినటువంటి వారి యొక్క స్థితి ఏమిటి అంటే, కాలిపోతారు, కనబడతానే ఉంటారు, కానీ ఏం కావరట? సావరు. బూడిద ఎవరట. బూడిదైపోతే పర్లా, ఏదో ఒకటి అయిపోద్ది. చచ్చిపోయిన శవాన్ని కాలిస్తే ఏమైపోద్ది? బూడిదైపోద్ది. ఇంకేం ఉండదు. ఇక ఇప్పుడు బూడిదైపోతే నొప్పి తెలీదు, వేదన తెలియదు, ఏం బాధ తెలియదు, అసలు ఏం తెలియదు. ఇప్పుడు బూడిదవ్వకుండా కాలుతూనే ఉంటారంట. అందులో స్థితి, అందులో కండిషన్ ఏంటంటే కాలుతూనే ఉంటారంట. నరకమున వారి అగ్ని ఆరదు, పురుగు చావదు అని ఇదే విషయాన్ని యేసు ప్రభు కూడా చెప్తున్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనాన్ని పరిశీలించండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చూసారా? యెషయా గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని యేసు ప్రభు చెప్తున్నాడు. చాలా విషయాలు ఈ యొక్క బైబిల్ స్టడీలో మీరు పరిశీలించారు. అసలుకి యెషయా గ్రంథంలో ఉన్నది ఏ గ్రంథంలో ఉంది? లూకా సువార్తలో ఉంది. యెషయా గ్రంథంలో ఉన్నది ఎక్కడ ఉంది? మార్కు సువార్తలో ఉంది. చాలా విషయాలు యెషయా గ్రంథంలో ఉన్న విషయాలు 4 సువార్తల్లో ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే, యెషయా గ్రంథానికి యేసు ప్రభువుకి చాలా సంబంధం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక.
అంతకుముందు ఏం చెప్పాను? హితవత్సరమును ప్రకటించుటకు గాను ప్రతిదండనను చేయుటకు గాను ఆయన నన్ను పంపి ఉన్నాడు. అదే మాటలు యాజ్ ఇట్ ఈస్గా లూకాసు సువార్త 4వ అధ్యాయంలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో 24వ వచనంలో ఉన్నటువంటి ఈ అగ్ని ఆరదు పురుగు చావదు అనే విషయం మరి యేసు ప్రభు కూడా చెప్తున్నాడు. ఎక్కడంట? అగ్ని ఆరదు పురుగు చావదు అనే విషయం ఎక్కడ? నరకములో. ఎక్కడ చెప్పండి? నరకములో. ఎంత విచిత్రం అంటే కాలతానే ఉంటారు కానీ కనబడతానే ఉంటారు, బూడిది మాత్రం అవ్వరు. ఎందుకు బూడిద అవ్వరు అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం మరొకసారి చదవండి. ఈ యొక్క సందర్భంగా ఎందుకు వాళ్ళు బూడిద అవ్వరు? దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం 12వ అధ్యాయము 2వ వచనం 12వ అధ్యాయము 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును. చూడండి, కొందరు నిత్య జీవము అనుభవించటానికంట, కొందరు నిందల పాలగుటకును, కొందరేమో నిందల పాలవటానికి, ఓకే, నిత్యముగా హేయులగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. ఇక్కడ చూడండి, కొందరేమో నిత్య జీవమును పొందటానికి, కొందరేమో నిత్యముగా ఏమవటానికి? హేయులగటానికి. నిత్య జీవము అంటే ఏమిటి? నిత్యముగా అంటే అర్థం ఏంటి? నిత్యముగా లేదా నిత్య జీవము అంటే అర్థం ఏంటి? ఎవర్ అండ్ ఎవర్, ఫర్ ఎవర్ అంటే అసలు ఇక పలానా రోజుకి అది ముగించబడద్ది అనేటువంటి ఆన్సర్ ఇక లేదు. నిత్య జీవము అంటే యుగాయుగాలు జీవము. నిత్య నరకం అంటే యుగాయుగాలు నరకం. ఇప్పుడు అది అసలు ఎందుకు తప్పించుకోవాలి నరకం అంటే అసలు అది విషయం. ఏదో ఒక రోజు ఉండి 2 రోజుల నుండి కాలిపోయి బయటకు వస్తామంటానికి లేదు. అక్కడ ఎండ్లెస్. ఒక రోజు కాలిపోయి 2 రోజులు కాలిపోయిన ఓకే, 1 సంవత్సరం కాలిన తర్వాత మళ్ళీ బయటికి తీస్తాడు. బయటికి తీసిన తర్వాత ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చిందా, మరి నన్ను నమ్ముతావా లేదా అని దేవుడు అడిగి, అయ్యా నిన్ను నమ్ముతాను, దయచేసి ఈ యొక్క అగ్ని గుండంలో మరలా వేయబాక అని ఇక మాట్లాడుకునే ఛాన్స్ లేదు. ఇక అబ్రహాం అంటున్నాడు, సర్లే నువ్వు చెప్పింది చాలే కానీ మేము నీ దగ్గరకు రాకుండా, నువ్వు మా దగ్గరకు రాకుండా నీకును మాకును మధ్య ఏముందంటే పెద్ద అగాధం ఉందంట. ఆ అగాధాన్ని ఎవరు దాటలేరు. ఎవరు దాటలేనటువంటి ఆ అగాధంలోనే 1000 సంవత్సరాలు వీడేం చేయబడతాడు? బంధించబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ధనవంతుడు అంటున్నాడు, అయ్యా నేనైతే ఎట్టాగో పాడైపోయాను, నేను ఎట్లయితే ఒక నాశనం అయిపోయాను, దయచేసి నా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది అక్కడ బయట ఉన్నారు, నా బంధువులు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు రక్షింపబడి ఈ యొక్క అగ్నిగుండంలోనికి రాకుండా ఉండు నిమిత్తము అయ్యా ఎవరినైనా పంపయ్యా సువార్త ప్రకటించడానికని అబ్రహాంతో అంటే అబ్రహాం అంటున్నాడు, వాళ్ళ దగ్గర మోషేయు ప్రవక్తలు ఉన్నారులే, వాళ్ళు మోషే మాట ప్రవక్త మాట వింటే వాళ్ళు రక్షింపబడతారులే, నువ్వేం చెప్పవసరం లేదులే, నేనేం వెళ్ళవలసిన అవసరం లేదు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే వన్స్ ఇటు వెళ్ళిపోయినా అటు వెళ్ళిపోయినా ఇక బయటకు వచ్చే ఛాన్స్ ఇక లేదు, అయిపోయింది, సమాప్తం. ఇన్ని వేల సంవత్సరాలు అవకాశం ఇచ్చిన తర్వాత మళ్ళీ బయటకు తీసుకొస్తాడంటానికి లేదు ఇక ఛాన్స్. ఇక ఒకవేళ అవకాశం ఉంటే అది కూడా బైబిల్లో రాసి ఉండేదిగా. ఇక మీదట నేను మిమ్ములను దాసులు అని పిలవక నా యొక్క స్నేహితులను పిలుస్తున్నానని యేసు ప్రభు తన శిష్యుల గురించి అన్నాడు. నేను మిమ్ములను దాసులు అని పిలవక ఏమని పిలుస్తున్నాను? స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకు స్నేహితులని పిలిచాడు? స్నేహితుడు అంటే సరైనటువంటి అర్థం ఏంటి చెప్పనా? స్నేహితుల మధ్య రహస్యాలు ఉండవు, అది అసలు విషయం. నిజమైనటువంటి ఫ్రెండ్స్ అంటే అర్థం ఏంటి? రహస్యాలు ఉండవు. తమిళంలో ఒక సామెత ఉంటుంది, ఉన్నై పట్టి నాను చొల్ల వెంట్రు మానాలు మొదలావది ఉన్నడే నన్బర్ యారో ఎనకు చొల్. ఉండే పట్టి నాను చొల్లవేండ్రు మానాలు మొదలావది ఉండే నన్బర్ యారో ఎనకు చొల్ అంటే అర్థం ఏంటంటే, నిన్ను గురించి నేను చెప్పాలంటే మొదటిగా నీ స్నేహితుడు ఎవడో నాకు చెప్పు అంటే అర్థం ఏంటి? ఇతని గురించి తెలియాలంటే ఎవరి దగ్గర అడిగితే తెలిసిపోద్ది? ఫ్రెండ్ దగ్గర అడిగితే అన్నీ తెలిసిపోతాయి.
నిజమైనటువంటి స్నేహితుల మధ్య అసలు రహస్యాలు ఏమీ ఉండవు. ఇతని యొక్క విషయాలు అతనికి తెలిసి ఉంటాయి, అతని యొక్క విషయాలు ఇతనికి తెలిసి ఉంటాయి. అందుకని పోలీసులు ఏం చేస్తారంటే, రై మిగతా నలుగురు ఎక్కడ ఉంటారు రాళ్ళని చెప్పేసి దొరికి నుండి బాగా చితకపోతారు. కారణం ఏంటి? వాళ్ళ అడ్రస్ ఖచ్చితంగా వీడికి తెలిసి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దొంగల్లో స్నేహితులు ఉంటారు, దొరల్లో స్నేహితులు ఉంటారు, మంచి వాళ్ళలో స్నేహితులు ఉంటారు, చెడ్డ వాళ్ళలో స్నేహితులు ఉంటారు, పాపుల్లో కూడా స్నేహితులు ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నేను మిమ్మల్ని స్నేహితులు అని పిలుస్తున్నానని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? స్నేహితులు అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువుకు తెలిసిన ప్రతి విషయం వాళ్ళకి ఏం చేశాడు? చెప్పేశాడు. ఒకవేళ ఆయన రాకడెప్పుడో అది కూడా ఆయనకి తెలిస్తే అది కూడా చెప్పేసేవాడు. పలానా సంవత్సరం, పలానా రోజు, పలానా తేదీన, పలానా టైంలో నా రాకడని అది కూడా చెప్పేసేవాడు. కానీ ఆ టైం అయినను, ఆ సమయం అయినను, ఆ గడి అయినను ఎవరికి తెలుసు అని చెప్పాడు? తండ్రికి మాత్రమే తెలుసు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ రోజు కూడా యేసు ప్రభు గనక తెలిసి ఉంటే పలానా రోజుని 12 మంది శిష్యులకు చెప్పేసేవాడు. పేపర్ లీక్ చేసేసేవాడు. పేపర్ ఏం చేసేవాడు? లీక్ చేసేసేవాడు. అది ఆయనకి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే ఇక్కడ మనం గమనించినట్లయితే నరకములో వేయబడిన తర్వాత మరలా బయటికి రావటానికి ఇంకేమైనా అవకాశం ఉందా అని ఒకవేళ ఆ సీక్రెట్ కనుక, ఆ విషయం కనుక ఏదైనా ఉంటే యేసుప్రభు అది కూడా వీళ్ళకి ఏం చేసేవాడు? చెప్పేసేవాడు. యేసుప్రభు వీళ్ళకి చెప్పేస్తే మరి వీళ్ళు మనకు చెప్పకుండా ఉంటారా? ఖచ్చితంగా చెప్తారు. కాబట్టి ఇక చెప్పవలసింది ఏమీ లేదు, ఇక ధ్యానించవలసింది ఏమీ లేదు. ఒకటే విషయం ఏంటంటే ఈ తీర్పుల వలన ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారు అనేది మనం తెలుసుకున్నాం. వెళ్ళిన తర్వాత జరిగేది ఏంటంటే వారి అగ్ని ఆరదు, పురుగు సావదు. అంటే నిత్య జీవమైనా సరే యుగయుగాలే, నిత్య నరకమైనా సరే యుగయుగాలే. అదే నేను చెప్పదలుచుకుంది. నిత్య జీవమైనా సరే యుగయుగాలే, నిత్య నరకమైనా సరే యుగయుగాలే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మరి ఒక విషయాన్ని తెలుసుకుందాం. ఈ తీర్పులు తప్పించుకోవాలి అంటే, ఈ యొక్క నిత్య నరకాన్ని తప్పించుకోవాలి అంటే, నిత్య జీవాన్ని పొందాలి అంటే ఒకే ఒక మార్గం, నేనే మార్గమును సత్యమును జీవమును అని యేసు ప్రభు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 యోహాను రాసిన పత్రికలోకి మనం వచ్చినట్లయితే, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనములు చదవండి. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనములు. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు, కరెక్ట్ గా చూడండి, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. ఇట్స్ వెరీ క్లియర్. తీర్పుల వలన కలిగినటువంటి ఫలితం ఏంటంటే ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారని తెలుసుకున్నాం. ఇప్పుడు వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క స్థితి ఏంటంట? నిత్యముగా కాలుతూ ఉండటమే. కాలుతూ ఉంటారు కానీ బూడిదెవరు. ఇది ఎంత విచిత్రంగా ఉందంటే, మోషేకు ఒక దర్శనం వచ్చిందంట, పొద దర్శనం. అక్కడ కూడా ఎట్లా ఉంది ఆ దర్శనం చెప్పండి? పొద కాలుతూ ఉంది కానీ, మండుచూ ఉంది కానీ అదేమవట్లేదు, కాలిపోవట్లే, బూడిదవ్వట్లే. అంటే దాని అర్థం దేవుని యొక్క కార్యాలు ఏదైనా సరే శాశ్వతంగా ఉంటాయి. పొద మండుచూ ఉంది కానీ కాలిపోవట్లేదు, బూడిదైపోవట్లేదు. అంటే అర్థం ఏంటంటే దేవుని కార్యాలు ఏదైనా సరే శాశ్వతంగా ఉంటాయి. అది నిత్య జీవమైనా సరే, నిత్య నరకమైనా సరే. క్లియర్గా ఉంది. రెండే మాటలో ఇదే అసలైనటువంటి స్వార్థ. ఏంటంటే కుమారుణ్ణి అంగీకరించిన వారు ఏం కలిగిన వారు? జీవము కలిగిన వారు. కుమారుణ్ణి అంగీకరించని వారిలో ఏమి లేదు? జీవము లేదు. రాబోయేటువంటి అంత్యక్రీస్తు ప్రభుత్వాన్ని తప్పించుకోవాలంటే, అబద్ధ యొక్క ప్రవచనాలు ఆ యొక్క అబద్ధ ప్రవక్త నోట్లో పడకుండా ఉండాలంటే
క్రూర మృగమైనటువంటి అంత్యక్రీస్తు యొక్క పరిపాలన తప్పించుకోవాలంటే, అనగా శ్రమల కాలమును, మహాశ్రమల కాలమును తప్పించుకోవాలంటే, హర్మెగుద్దోను యుద్ధములో పడి నశించిపోకుండా ఉండాలంటే, మేకలుగా తీర్చబడి నరకానికి పోకుండా ఉండాలి అంటే, 1000 ఏండ్ల పరిపాలనలో ప్రవేశించాలి అంటే, అసలు ఇవన్నీ కూడా మనం తప్పించుకొని చక్కగా 1000 ఏండ్ల పరిపాలనలో ఉండాలంటే, 1000 ఏండ్ల పరిపాలన అనంతరం నిత్యరాజ్యంలో ఉండాలంటే అసలు ఎవరిని అంగీకరించాలి? యేసు ప్రభువుని అంగీకరించాలి. యేసు ప్రభువుకు మాత్రమే తీర్పు తీర్చడానికి సర్వ అధికారమును తండ్రి ఏం చేశాడు? ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ నిత్య అగ్ని నుంచి తప్పించుకోవాలంటే, ఈ యొక్క తీర్పుల నుంచి తప్పించుకోవాలంటే కుమారుణ్ణి అంగీకరించాలి. కుమారుణ్ణి అంగీకరించిన వారే నిత్య జీవము కలవారు. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనమా లేకుంటే 12వ వచనంలో ఒక మాట ఉంది. అదేమిటి చూడండి. 2వ అధ్యాయం 7వ వచనమా? సత్క్రియలను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదుకువారికి సత్క్రియలను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకువారికి నిత్య జీవమునిచ్చును. చూసారా? మహిమను ఘనతను అక్షయతను వెతుకువారికి ఆయన ఏమిస్తాడంట? నిత్య జీవం. మహిమ తర్వాత ఏంటి? ఘనత. తర్వాత ఏంటి? అక్షయత. క్షయమైనటువంటి ఈ శరీరము ఏమి ధరించుకోవలసినదని చెప్పేసి పౌలు అంటున్నాడు? అక్షయత. అట్లాగే దాని అర్థం ఏంటంటే, క్షయమైనటువంటి ఈ శరీరములో ఉన్నప్పుడే అక్షయతను ఏ విధముగా స్వతంత్రించుకోనగలమనేటువంటి విషయాలను మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఆ విధముగా అలవాటు చేసుకొని దానికి సంబంధించినటువంటి సత్క్రియలను చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒకరోజు ఈ శరీరం రూపాంతరపరచబడద్దంట. ఆ క్రియ జరిగించేది దేవుడు. స్విచ్ అయ్యగానే ట్యూబ్లైట్ ఏమవుద్ది? వెలుగుద్ది. స్విచ్ తీసేయగానే ఏమవుద్ది చెప్పండి? ఆరిపోద్ది. అంటే దాని అర్థం ఏంటి? స్విచ్ తీయగానే ఆరిపోతుందంటే కరెంటు పోయినట్ట. స్విచ్ వేసినా స్విచ్ తీసేసిన వైరుల్లో ఏముంటుంది? ఆల్రెడీ కరెంట్ ఉంటుంది. వైరుల్లో కరెంట్ ఉంటుంది. అంటే మనం చేసేటువంటి సత్క్రియలు మనలో నిత్య జీవాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. సత్క్రియలు మనలో నిత్య జీవాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. రెప్పపాటున ఆయన వచ్చి స్విచ్ చేస్తాడు. అదే యేసుప్రభు రాకడికి టైం ఎంత చెప్పండి? రెప్పపాటు. స్విచ్ చేయటానికి ఎంత కావాలి టైము? స్విచ్ ఆన్ చేయటానికి టైం ఎంత కావాలి? గంట కావాలా? ఎంత? అట్లా నిమిషమా? రెప్పపాటయ్యా. రెప్పపాటు అంటే అర్థం ఏంటంటే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా కాదు అసలుకి. సెకండ్లో ఇంకా తక్కువ, ఇంకా సగం. కన్నుమూసి కందిరటానికి సెకండ్ కూడా అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అదిగో మనలో ఈ యొక్క నిత్య జీవము కలుగుతూ ఉంటుంది చేసేటువంటి ఈ యొక్క సత్క్రియల ద్వారా. ఆయన వచ్చి ఏం చేస్తాడు? స్విచ్ చేస్తాడు. ఎప్పుడైతే స్విచ్ చేస్తాడో వెంటనే ఈ యొక్క శరీరం ట్యూబ్లైట్ లాగా వెలిగిపోద్ది. తెల్లగా వెలిగిపోద్ది. ఈ యొక్క ట్యూబ్లైట్ లాగా శరీరం వెలిగిపోద్ది. ఎప్పుడైతే ట్యూబ్లైట్ లాగా ఈ యొక్క శరీరం వెలుగుద్దో అప్పుడు మట్టి శరీరం తొలగించబడద్ది, మహిమ శరీరం మనల్ని ఆవరిస్తుంది. వెంటనే మేఘాల మీదకి ఏమైపోతాం? వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. స్విచ్ ఆయన చేతిలో ఉంది, మిగతాదంతా మన చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కుమారుణ్ణి అంగీకరించిన వారే జీవము కలిగిన వారు, కుమారుణ్ణి అంగీకరించిన వారికి ఏమి లేదు? జీవము లేదు. అందువల్ల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమంటున్నాడు అంటే, ఎవరునూ నశించుట దేవునికి చిత్తం కాదు కాబట్టి అందరూ ఆయన ద్వారా నిత్య జీవం పొందవలనని ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడంట. కుమారులలోనే ఉందంతా. కుమారుడికే సమస్త అధికారం ఉందంతా కూడా. కుమారుడే ప్రతి నరకానికి, ప్రతి స్థలానికి, ప్రతి పాతాళానికి పంపే తీర్పు తీర్చగలిగిన వాడు. యోహాను సువార్త అంతది 3వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చదవండి. యోహాను సువార్త 3, 15, 16. అరణ్యములో మోషే సర్పంని ఎలాగూ ఎత్తేనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను.
ఇంకా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇదండి సువార్త. ఈ సువార్తను ఎవరైతే నమ్ముతారో, నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి ఏమి విధించబడును? శిక్ష. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే, ఒక అబ్బాయి ఒక పాస్టర్ గారితో వాదించాడు. ఏమని వాదించాడు అంటే, పాస్టర్ గారు, మీరు చెబుతున్నట్టుగా మానవుడు దేవుని యొక్క సృష్టి కాదు, మానవుడు మట్టితో చేయబడలేదు, మానవుడు కోతిలో నుంచి పుట్టుకొచ్చాడని చెప్పేసి వాదించాడంట. మానవుడు కోతిలో నుంచి పుట్టుకొచ్చాడన్నటువంటి సిద్ధాంతం ఎవరిది తెలుసా మీకు? అది డార్విన్ సిద్ధాంతం. అది డార్విన్. లాస్ట్కి డార్విన్ కూడా చచ్చిపోయేటప్పుడు ఒప్పుకున్నాడు, నేను చెప్పిన సిద్ధాంతం తప్పని. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఈ విధముగా ఉండగా ఆ అబ్బాయి పాస్టర్ గారితో బాగా వాదించాడట. ఏమని? మానవుడు ఎక్కడి నుంచి పుట్టాడు? కోతి నుంచి పుట్టాడు, కోతి నుంచి పుట్టాడు. ఇదే వాదనంట. ఇక లాస్ట్కి పాస్టర్ గారు ఆ అబ్బాయితో వాదించలేక, వాక్యాన్ని చెప్పలేక, ఒప్పించలేక ఇంటికి వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు అయిన తర్వాత ఆ అబ్బాయికి ఒక యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఈ విధముగా జాయిన్ అయిన తర్వాత పలానా పాస్టర్ గారిని పిలవండి, ఆయన ప్రార్థన చేస్తే చాలామంది బాగయ్యారు, నాకు కూడా ప్రార్థన చేస్తాడు, త్వరగా నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు, నాకు బాగైపోద్ది అని చెప్పేసి పాస్టర్ గారిని పిలిపించాడు ఆ యొక్క అబ్బాయి. అప్పుడు పాస్టర్ గారు అన్నాడు, ప్రార్థన చేస్తే నీకెట్లా బాగవుద్ది? నీకు యాక్సిడెంట్ అయింది కదా, నీకు చాలా రక్తం పోయింది కదా, ఇప్పుడు నీకు రక్తం ఎక్కిస్తేనే నువ్వు బాగవుతావు, రక్తం ఎక్కిస్తేనే నువ్వు బాగవుతావు అని చెప్పేసి పాస్టర్ గారు అంటే, అవునా పాస్టర్ గారు, అయ్యో మరి నా గ్రూపుకు చెందిన రక్తం ఎవరి దగ్గర దొరుకుద్ది, నా గ్రూపుకు చెందినటువంటి మా రక్తం ఎవరి దగ్గర దొరుకుద్ది అని చెప్పేసి ఆ అబ్బాయి అన్నాడంట. అప్పుడు పాస్టర్ గారు అన్నాడంట, అరే మనుషుల రక్తం ఎందుకయ్యా బాబు, నీకు కోతి రక్తం ఎక్కిస్తే నువ్వు బాగా అయిపోతావు అన్నాడంట. ఏ రక్తం ఎక్కిస్తే? కోతి రక్తం. మరి నువ్వు చెప్పినట్టు నేను ఒప్పుకున్నాను, ఇప్పుడు నేను చెప్పినట్టు కూడా నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలిగా. మరి ఏంటంటే, ఇప్పుడు మానవుడు కోతి నుంచి వచ్చాడు, ఓకే నేను ఒప్పుకున్నాను, నీతో వాదించలేక ఇంటికి వెళ్ళిపోయా. మరి ఇప్పుడు నీకు కావాల్సిన రక్తం కూడా ఏంటి? కోతి రక్తం. కోతి రక్తం ఎక్కిస్తే నువ్వు బాగైపోతావు అంటే, రెండు చేతులైతే దండం పెట్టి, పాస్టర్ గారు చంపలేసుకుంటున్నా, దయచేసి నాకు రక్తం ప్రసాదించండి, రక్తం కావాలంటే, అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, నువ్వు ఇక్కడే ఉండు, ఒక రోజంతా నేను జూకి వెళ్ళి అక్కడ ఏ బోన్లో కోతులు ఉన్నాయో ఆ కోతులు రక్తం తీసుకొని వస్తా, ఆగు, ఒకరోజు ఓపిక పట్టమన్నారంట. అయ్యా పాస్టర్ గారు మీకు దండం పెడతాను, బుద్ధి లేక గడ్డి తిని అట్లా మీతో వాదించాను, నాకు కోతి రక్తం ఏంటంటే, కోతి రక్తం ఎట్ట పనికొస్తుందని చెప్పేసి అన్నాడంట. ఇప్పుడు చెప్పు, మానవుడు కోతి నుంచి పుట్టాడా, దేవుడు తయారు చేశాడంటే? పాస్టర్ గారు ఇప్పుడు నేను గ్రహించాను పాస్టర్ గారు, ఇప్పుడు నేను గ్రహించాను అన్నప్పుడు, అప్పుడు ఆ పాస్టర్ గారు ఆ అబ్బాయికి సువార్త చెప్పాడు. కోతి కాదు, కొమ్మచ్చి కాదు, మానవుడు దేవుని సృష్టి, తన పోలిక చొప్పున, తన సారూప్యం చొప్పున దేవుడు చేశాడు. కాబట్టి ఇప్పటికైనా నిజం తెలుసుకో, ఇప్పటికైనా ప్రభువుని అంగీకరించు, యేసు క్రీస్తు నీ సొంత రక్షకుడిగా అంగీకరించు, ఆయన పుణ్య రక్తము నీ యొక్క పాపములను క్షమించును అని విశ్వసించు అని చక్కగా 1 గంట సేపు సువార్త చెప్పి ప్రార్థన చేసి పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. వారం రోజులు ఆ అబ్బాయి డిశ్చార్జ్ ఇంటికి వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. కుమారుణ్ణి అంగీకరించిన వారే నిత్య జీవము కలిగిన వారు. కుమారుణ్ణి అంగీకరించిన వారు ఎవరు చెప్పండి? జీవము లేనివారు. మనుషులకు కోతి రక్తం ఎట్ట పనికి వస్తుంది? వెనకట వాడెవడికో ఇదేంటి కుక్క కరిచిందంట. కుక్క కరిస్తే 6 నెలలకి కుక్కలాగా మరుగుతున్నాడు, కుక్కలాగా చేస్తున్నాడు అంట, కుక్కలాగా. దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది రోజులైన తర్వాత ఒకళ్ళకి రక్తం ఎక్కించాల్సి వచ్చిందంట. ఎవరో కూడా మా రక్తం మేమివ్వం అని చెప్పేసి అంటున్నారంట. లాస్ట్కి దిక్కులేక
ఎవరినైతే 6 నెలల కిందట కుక్క కరిచిందో వాడు రక్తం తీసుకొచ్చి మళ్ళీ వీడికి ఎక్కిచ్చారట. ఇప్పుడు వీడు కూడా ఎట్ట మరుగుతున్నాడు? కుక్కలాగా మరుగుతున్నాడు. అంటే ఏ రక్తం ఎక్కిస్తే మనుషులట్ట ప్రవర్తన అట్ట జరుగుద్ది. ఇప్పుడు ఈ కప్పల రక్తం ఎక్కిస్తే ఎట్టా ఏమంటారు? నేను చెప్పాల, మీరే చెప్పారు. కప్ప రక్తం ఎక్కిస్తే బెకబెకమంటారు, కోతి రక్తం వేస్తే చెట్ల మీద దుముకుతూ ఉంటారు, కుక్క రక్తం ఎక్కిస్తే మనుషులు కరుస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అందువల్ల కోడెల రక్తము, మేకల రక్తము, పక్షుల రక్తము మనిషి యొక్క పాపమును నివర్తి చేయలేదు గనక ప్రభు లోకానికి వచ్చి తన సొంత రక్తమును చిందించి పాపమునకు నిత్య పరిష్కారమును అనుగ్రహించాడు. పరిశుద్ధపరచు వారిని సంపూర్ణులుగా చేయుటకు గాను ఆయన ఒకేసారి తనను తాను అప్పగించుకొనెను అని వాక్యములో మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ యొక్క భాగములను వింటున్నటువంటి నీవు అంత్యక్రీస్తు పరిపాలన తప్పించుకోవాలంటే, హర్మెగిద్దోను యుద్ధము నుంచి తప్పించుకోవాలంటే, మేకల్లో నుంచి నువ్వు తప్పించుకోవాలంటే, పాపాత్ములైనటువంటి మృతుల తీర్పును నువ్వు తప్పించుకోవాలంటే, సాతానుకు వాని యొక్క అనుచరులకు నియమించబడుతున్నటువంటి అగ్నిగుండము నుంచి తప్పించుకోవాలంటే ఏకైక పరిష్కారం యేసుక్రీస్తు యొక్క రక్తం. ఏకైక పరిష్కారం యేసు ప్రభువుని నువ్వు అంగీకరించటం. ఆయన నీ కొరకు చనిపోయాడని, ఆయన రక్తము ద్వారా నీ పాపములకు విముక్తి ఉన్నదని నువ్వు తెలుసుకోవటమే ఈ భాగములు విన్న తర్వాత నువ్వు నేర్చుకోవలసినటువంటి సందేశం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధముగా వీటన్నిటిని కూడా నువ్వు తప్పించుకోవాలంటే ఆయనను అంగీకరించటం మాత్రమే కాదు, నీతి, పరలోకపు నీతి అనేటువంటి దేవుని యొక్క నీతి అనేటువంటి బాప్తిస్మమును నువ్వు తీసుకోవాలి. బాప్తిస్మమును ఎలా అనగా లూకాసు వార్త 7వ అధ్యాయము 30వ వచనం అనుకుంటున్నా. మీరు చూడండి ఒకసారి. లూకాసు వార్త 7వ అధ్యాయము 30వ వచనం. పరిసయ్యులను ధర్మోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. తమ విషయమైనటువంటి దేవుని సంకల్పమును ఏం చేశారు? నిరాకరించి. అంటే దాని అర్థం ఏంటి? బాప్తిస్మము తీసుకున్నట్టు పరలోకమందున్నటువంటి దేవుని యొక్క సంకల్పము. సంకల్పము అనేటువంటి మాట ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ప్లాన్ ఆఫ్ గాడ్ అని ఉంది. ప్లాన్ ఆఫ్ గాడ్. ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే ముందుగా పేపర్ మీద ఏం గీస్తారు? ప్లాన్ గీస్తారు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎస్టిమేషన్ ఎంత అవుతుందని చెప్పేసి ఒక ప్లాన్ ముందుగానే గీస్తారు. అట్లాగే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మొట్టమొదటి ప్లాన్, దేవుని యొక్క సంకల్పం ఏంటంటే అతడు నీటి బాప్తిస్మమును తీసుకోవాలి. ఇది మనుషులందరి పట్ల పరలోకమందున్నటువంటి దేవుని యొక్క సంకల్పం. అయితే ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు అనేవాళ్ళు ఈ యొక్క దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించారు. బాప్తిస్మం తీసుకోవటం వల్ల పాపక్షమాపణ ఏ విధంగా కలుగుద్ది అని కొంతమందికి సందేహం. బాప్తిస్మం తీసుకోవటం అంటే ఏంటి? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో నీళ్ళల్లో ముంచబడి పూర్తిగా పైకి లేపపోవటం అనేది బాప్తిస్మం యొక్క ప్రక్రియ. ఈ ప్రక్రియ జరిగిస్తే పాపక్షమాపణ కలుగుద్దని ఎట్లా రుజువు? అది కూడా రుజువు చేద్దాం. ఎట్లాగో చూడనా, చెప్పనా? 10 లీటర్ల నీళ్ళల్లో 2 చుక్కల విషం కలిపితే ఆ నీళ్ళంతా ఏమైపోతాయి? గట్టిగా చెప్పాలి, విషం అయిపోతాయి. ఓకే. అదే 10 లీటర్ల నీళ్ళల్లో 2 చుక్కల రక్తం వేస్తే నీళ్ళు ఎలాగుంటాయి? 2 చుక్కలకే ఎర్రగా ఏం కావు, మామూలుగానే ఉంటాయి, నీళ్ళగానే ఉంటాయి. కానీ వ్యత్యాసం గమనించండి. 10 లీటర్ల నీళ్ళల్లో 2 చుక్కల విషము కనపడదు, 10 లీటర్ల నీళ్ళల్లో 2 చుక్కల రక్తం కూడా కనిపించదు. అది కంటికి కనిపించదు, ఇది కంటికి కనిపించదు. ఈ విషయం ఈ విధముగా ఉండగా మరి ఒక విషయం ఏంటంటే, ఆ యొక్క నపుంసకుడు ఫిలిప్పుతో ఏమంటున్నాడంటే, ఇదిగో నీళ్లు, బాప్తిస్మం ఇచ్చుటకు నాకు
ఆటంకం ఏంటి అని అడిగినప్పుడు నపుంసకుడు ఫిలిప్పు ఇద్దరు కలిసి నీళ్ళలో దిగారు, బాప్తిసం తీసుకున్నారు, పైకొచ్చారు. పైకొచ్చిన తర్వాత దేవుని యొక్క ఆత్మ ఫిలిప్పును కొనిపోయింది. ఆ తర్వాత అతడు ఆజోతులో తప్ప మరి ఎక్కడనూ కనిపించలేదు. ఇది ఈ విధముగా ఉండగా, అంటే ఇప్పుడు బాప్తిసం తీసుకోవాలంటే ఎందులోకి దిగాలి? నీళ్ళలోకి దిగాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. కల్వారి శిలువలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆయన దేహములో నుంచి 18 లీటర్ల రక్తం బయటకు వచ్చింది. 18 లీటర్ల రక్తం, 18 లీటర్ల బయటకు వచ్చినటువంటి ఈ రక్తం ఆయన శరీరం అంతటి మీద నుంచి కారుకుంటూ, పాదాల మీదుగా కారుకుంటూ కిందకు వచ్చేసి, శిలువ దగ్గరకు వచ్చేసి, కిందకంతా వచ్చేసి ఎందులో కలిసిపోయింది? భూమిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు పశువులు కానీ, మేకలను కానీ, గొర్రెలు కానీ, కోళ్ళను కానీ కోస్తుంటే ఆ రక్తం ఎందులోకి వెళ్ళిపోద్ది? భూమిలోకి వెళ్ళిపోద్ది. భూమి పీల్చేసుకుంటుంది. అట్లాగే యేసు ప్రభు దేహంలో నుంచి వచ్చినటువంటి రక్తం అంతా కూడా ఆ పైనుంచి కింద వరకే కారి మొత్తం ఎందులోకి వెళ్ళిపోయింది? భూమిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత చాలా జాగ్రత్తగా గమనించండి. వర్షాలు పడిన తర్వాత ఆ యొక్క రక్తము ఇంకొంచెం కిందకి, ఇంకొంచెం కిందకి, ఇంకొంచెం కిందకి, ఇంకొంచెం కిందకి, అట్లా భూమి పొరలలో, భూమి కింద చాలా పొరలు ఉంటాయి. ఇసుక పొర, మట్టి పొర, జల పొర, రాయి పొర, రకరకాల పొరలు ఉంటాయి కింద, భూమి కింద. ఈ పడుతున్నటువంటి వర్షానికి కాస్తకు ఆ రక్తం ఇంకా భూమి పొరలలో ప్రయాణిస్తూ కిందకి వెళ్ళిపోయి భూమి కింద ఉన్నటువంటి నీళ్ళల్లో యేసు ప్రభు రక్తం కలిసిపోయింది. భూమి కింద ఉన్నటువంటి నీళ్ళలో ఏమైంది? యేసు ప్రభు యొక్క రక్తం కలిసిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు అంటే భూమి పైన నీళ్లు పెట్టాడు, భూమి కింద నీళ్లు పెట్టాడు, మధ్యలో మనల్ని పెట్టాడు. కారణం యేసు ప్రభు యొక్క ప్లేస్ ఎక్కడైనా ఏంటి? మధ్యస్థలం. మనల్ని కూడా ఎక్కడ పెట్టాడు? మధ్యలో పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. రేపు పొద్దున తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? వెరీ సింపుల్. ఈ విధముగా మనం నేర్చుకుంటుంటే భూమి పొరల్లో గుండా ప్రయాణం చేసి యేసు ప్రభు యొక్క రక్తము దిగిపోయి నీళ్ళల్లో కలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ నీళ్ళలో బాప్తిసం తీసుకుంటే పాప క్షమాపణ ఉంది. ఆ నీళ్ళలో బాప్తిసం తీసుకుంటే ఏమని చెప్పండి? పాప క్షమాపణ. కానీ రక్తం కంటికి కనిపించదు. కారణం ఏంటి? 10 లీటర్ల నీళ్ళలో 2 చుక్కల విషం కలిపితే ఆ విషం కనిపిస్తుందా? కానీ ఆ నీళ్ళు తాగితే ఏమవుతాం? చచ్చిపోతాం. కానీ ఈ నీళ్ళలో బాప్తిసం తీసుకుంటే ఏమవుతాం? బ్రతుకుతాం. ఇక్కడ రక్తం కంటికి కనిపించట్లేదు, అక్కడ విషం కంటికి కనిపించట్లా. కానీ అందులో విషం ఉంది, ఈ నీళ్ళలో కూడా ఏముంది? రక్తం ఉంది. ఖచ్చితంగా భూమి కింద ఉన్నటువంటి ఎక్కడైనా సరే నీళ్ళల్లో యేసు ప్రభు యొక్క రక్తం ఉంది, అందులో సందేహం లేదు. ఆ రక్తం యొక్క విలువ సర్వ మానవ కోటిని రక్షించి నరకము నుంచి తప్పించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి రక్తం. ఈ రక్తము ద్వారానే పాప విమోచన కలుగుద్ది. నరకము నుంచి తప్పించుకోవాలంటే, వారి యొక్క అగ్ని ఆరదు అని మనం చదువుతున్నామే, ఆ అగ్ని నుంచి తప్పించుకోవాలంటే యేసు ప్రభు యొక్క శిలువ యాగమే మార్గం. ఆయన రక్తమే పరిష్కారం. ఆ యొక్క రక్తమే పాప క్షమాపణ. అందువల్ల అంటున్నాడు, నీవు లేచి ఆయన నామమును బట్టి బాప్తిసం తీసుకొని నీ పాపములు ఏం చేసుకో? కడిగి వేసుకో. ఎక్కడుందా మాట? అపోస్తల కార్యములు ఎన్నో అధ్యాయము? 8వ అధ్యాయం 22వ వచనమా? లేకుంటే చూడండి, నీవు లేచి ఆయన నామమును బట్టి బాప్తిసం తీసుకొని నీ పాపములు కడిగి వేసుకో. వారు త్రోవను వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చి నపుంసకుడు అది కాదు, అది 9వ అధ్యాయం 12వ వచనమా? చూడండి. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు, అతన్ని గూర్చి అనేకుల వలన వింటిని. కాదు, 22వ అధ్యాయం 19వ వచనమా? చూడండి, 22వ అధ్యాయం 19వ వచనమా? అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 19వ వచనం కాదా? లేకుంటే 20వ వచనం?
21వ వచనం, 22:16. గనుక గనుక నీవు తడువు చేయుట ఎందుకు, గనుక నీవు తడవ చేయుట ఎందుకు. 22వ అధ్యాయం 16వ వచనం. లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. అంటే దాని అర్థం, బాప్తిస్మం తీసుకోవటం ద్వారా పాపాలు ఏం చేయబడతాయి? కడిగి వేయబడతాయి. ఎట్లా కడిగి వేయబడతాయి? బాప్తిస్మం అంటే అసలు ఏంటి? నీళ్ళలో ముంచబడి పూర్తిగా లేపబడటమే బాప్తిస్మం. అయితే దానివల్ల పాప క్షమాపణ ఎట్ట కలుగుద్దంటే, ఆ నీళ్ళలో ఏముంది? యేసు ప్రభు యొక్క రక్తం. అందువల్ల అయ్యా వీరు ఎక్కడి నుంచి వచ్చారు, వీరు ఎవరు, వీరు ఎక్కడి నుంచి వచ్చారు, వీరు ఎవరు అని అడుగుతుంటే అందుకు యోహాన్ అంటున్నాడు, అయ్యా వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నీకే తెలియను అంటే, అప్పుడు ఆ దూత, ఆ యొక్క బలిష్ఠుడు, ఆ యొక్క పెద్ద చెప్తున్నాడు, వీళ్ళు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని తెల్లగా చేసుకున్న వాళ్ళు, అనగా మహాశ్రమల కాలము నుంచి వీళ్ళు వచ్చిన వాళ్ళని చెప్తున్నాడు. 5వ అధ్యాయం 9వ వచనమా చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనమా లేకుంటే 11వ వచనమా? ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనులలోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగాను చేసితివి గనుక. అది కాదు ఇంకొంచెం కింద, అయ్యా వీరు ఎక్కడి నుంచి వచ్చారంటే, గొర్రెపిల్ల రక్తంలో తమ యొక్క వస్త్రములు ఉతుక్కొని తెలుపుగా చేసుకున్నారు. 5వ అధ్యాయం 11వ వచనమా లేకుంటే 12వ వచనమా లేకుంటే 6వ వచనమా? 5:5 సరే పర్వాలేదు. 7:14 రైట్, థ్యాంక్ యూ. 7:14 క్షమించండి, 7:14. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా, ఇంకొంచెం పైనుంచి పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా, అని అనగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, వచ్చారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి, వాటిని తెల్లగా చేసుకున్నారు. ఇది ఎక్కడ మ్యాజిక్? రక్తంతో బట్టలు ఉతుక్కుంటే ఏ రంగులోకి రావాలి? రెడ్ రావాలి. అవునా కదా చెప్పండి. మరి రక్తంలో ఆ బట్టలు ఉతుక్కుంటే తెల్లగా రావటం ఏంటి? చూడండి, కొన్ని విషయాలు ఎలాగ ఉంటాయి అంటే, తినే ముందు ఒక రంగు ఉంటాయి, తినబోయేటప్పుడు ఇంకొక రంగు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి చూద్దాం. షుగర్ ఫ్యాక్టరీలోకి వెళ్ళి ఆ పైనుంచి తయారైపోయినటువంటి కింద పడుతున్న షుగర్ను చూడండి. అది మనం చూస్తున్నంతసేపు ఆ యొక్క షుగరు ఎల్లో కలర్లో కనిపిస్తుంది, పసుపు రంగులో కనిపిస్తుంది. మన యొక్క చేతిలోకి తీసుకున్న కొద్దిసేపటికి ఆ పసుపు రంగులో ఉన్న షుగర్ ఏ రంగులోకి వచ్చేస్తుంది? తెల్లగా వచ్చేస్తుంది. అదే కొన్ని పదార్థాలు తినకముందు ఒక రంగు ఉంటాయి, తినేటప్పుడు ఒక రంగు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే ఇక్కడ కూడా బ్లూ కలర్లో ఉన్నటువంటి రిన్ను సబ్బుతో బట్టలు ఉతికితే బట్టలు ఆ రిన్ను సబ్బులోకి రావాలి కదా, మరి రిన్ను సబ్బు రంగులోకి రావాలిగా. సబ్బేమో బ్లూ కలరు, బట్టలు ఏ రంగులోకి వస్తాయి? వైట్ కలర్, తెల్లగా వస్తాయి. రక్తమేమో ఎరుపు రంగు, మరి బట్టలు ఏ రంగులోకి వస్తున్నాయి? ఇక్కడ తెల్లగా వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే, తెలుపు అనగా పరిశుద్ధత, నలుపు అనగా పాపము. ఈ నలుపు రంగు తీసుకెళ్ళి ఎరుపు రంగులు వేస్తే ఎరుపు రంగు కాస్త తెలుపుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసు రక్తంలో ఉన్నటువంటి శక్తి ఏంటంటే పాపములను కడుగును. బైక్ సర్వీసింగ్ చేయాలంటే ఎక్కడ తీసుకెళ్ళాలి? సర్వీసింగ్ సెంటర్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు కొన్ని వస్తువులు ఉంటాయి, ఆ వస్తువులను శుభ్రం చేయాలంటే వేరే లోహాలు కావాలి. ఇత్తడి పాత్రలు తోవాలంటే ఏం కావాలి? ఇత్తడి పాత్రలు. ఏంటిది? చింతపండు. మామూలుగా ఈ ప్లాస్టిక్ పాత్రలు తోవటాకేమో సబీనా సబ్బు, విమ్ము అది సరిపోద్ది. కానీ ఇత్తడి పాత్రలు తోవాలంటే చింతపండు వేసి తోవాలి. చింతపండు
అట్లాగే బైకులు కార్బొరేటర్ కడగాలంటే పెట్రోల్ కావాలా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే పాపాలు కడగాలంటే ఏం కావాలి? యేసు ప్రభు యొక్క రక్తం కావాలి. ఒక్కొక్కటి కడగటానికి ఒక్కొక్కటి కావాలి. పాపాలు కడగాలంటే యేసు ప్రభు రక్తం కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా కడుక్కోవాల్సింది పాపము. లేనట్లయితే పాపాత్ములైనటువంటి మృతుల తీర్పులోనికి తీసుకురాబడతాము. కాబట్టి కుమారుణ్ణి అంగీకరించిన వారే జీవము కలిగిన వారు, కుమారుణ్ణి అంగీకరించిన వారు ఏమి లేని వారు, జీవము లేనివారు. నిశ్చయముగా కొందరు నిత్య జీవం పొందటానికి లెగుస్తారు, మరికొందరు నిత్యముగా హేయులగుటకు లెగుస్తారంట. నిత్యముగా అనే మాట ముగింపు లేదు అని అర్థము. ఇటు నిత్య జీవంలోనికి ప్రవేశించినా దానికి ముగింపు లేదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి, నేను అల్ఫయు ఓమేగయు అనగా. ఎన్నో అధ్యాయం మీరు చదివేది? 21:5. 21:6 కాదు, అది కాదు నేను చెప్పేది. 21:16 చూడండి. 21:16 అక్కడ ఏముందంటే, పట్టణము వారు యుగాయుగములు రాజ్యము ఏలుదురు, రాజ్యము చేయుదురు. 17వ వచనం చూడండి ఒకసారి చూద్దాం. 21:17 కూడా కాదు, 21:11 చూడండి. 22:5 ఉందన్న. 22:5 సారీ, క్షమించండి, 21:5 కాదు, 22:5. రాత్రి ఇంకెన్నడను ఉండదు, రాత్రి ఇంకెన్నడను ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికక్కర లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. అదే నేను చెప్తున్నా. నిత్య జీవం అనేటువంటి మాటకి మరి ఒక అర్థం ఏంటి? యుగములు. కొందరు ఏమంటున్నారంటే, నరకములో పంపిన తర్వాత ఈ యొక్క శరీరము అనేటువంటిది కాలిపోయిన తర్వాత ఆత్మను మళ్ళా దేవుడు బయటకు తీసుకొస్తాడని చెప్తున్నారు. అది అబద్ధోపదేశం, అది దురోపదేశం. అట్ట కాదు. ఒకసారి నిత్య అగ్నిలోనికి దేవుడు పడేసేసాడు అంటే, ఇంతకుముందు నేను చెప్పాను, సముద్రము తనలో ఉన్నటువంటి మృతులను ఏం చేసింది? అప్పగించింది. అంటే దాని అర్థం ఏంటి? శరీరం ఏం తినేసినాయి? చేపలు తినేసినాయి. మరి ఇప్పుడు అప్పగించిందంటే వేటిని అప్పగించింది? ఆత్మలను అప్పగించింది. దేవునికి మహిమ కలుగును గాక. సో ఆత్మ నీళ్ళల్లో వేసినా చావదు, నరకంలో వేసినా చావదు, పాతాళంలో వేసినా చావదు. అసలు ఆత్మకి అసలు ఎక్కడ కూడా చావు లేదు. ఆత్మకి ఎక్కడ కూడా చావు, మరణం అనేది లేదు. అందువల్ల ఇప్పుడు నిత్య నరకంలో వేయబడిన తర్వాత కూడా దానికి ఏమి లేదు? చావు లేదు. అందువల్ల ఏమంటున్నాడు? వారి యొక్క అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క రిజల్ట్ చూడండి. లాస్ట్ రిజల్ట్ ఏంటంటే, కాలుతూనే ఉంటారు, కనిపిస్తూనే ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం ఏం కారు? చావరు. ఎంత భయంకరమైనటువంటి విషయం. 22వ అధ్యాయము 5వ వచనములో చూస్తే వారు యుగయుగములు రాజ్యం చేస్తారంట. మరి ఈ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చివరిలో మనం చూస్తుంటే, అదే నరకంలో అందులోకి వెళ్ళిన వారు యుగయుగాలు ఏమవుతారట? కాల్తానే ఉంటారు. వీళ్ళు యుగయుగాలు కాల్తానే ఉంటారు, వాళ్ళు యుగయుగాలు ఏం చేస్తారు? రాజ్యం చేస్తానే ఉంటారు. అదే నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా ఏంటంటే, ఏదో ఒక రోజు కాల్ చేసి 2 రోజులు కాల్ చేసి బయటికి తీస్తాడు అనుకుంటే పర్వాలా. అట్ట తీడు. పూర్తిగా కాలిపోతానే ఉంటారు, కనబడతానే ఉంటారు, కనబడతానే ఉంటారు. భయంకరమైనటువంటి శిక్ష. ఆత్మకి సావు లేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ యొక్క 39 భాగాలు మీరు విన్నారు. ఎంతో మీరు ధన్యులు. విన్నటువంటి ఈ సంగతులు మర్చిపోకుండా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును మీ సొంత రక్షకుడుగా అంగీకరించండి.
ఆయన పరిశుద్ధ రక్తం ద్వారానే పాపమునకు విముక్తి, విమోచన కలుగును. పాపములను కడగగలిగినటువంటి శక్తి ఆయన పుణ్య రక్తానికి మాత్రమే ఉంది. కుమారుణ్ణి అంగీకరించిన వారే నిత్య జీవము కలవారు, కుమారుణ్ణి అంగీకరించిన వారు నిత్య జీవము లేనివారు. ఆ కుమారుడే మన కొరకు ఈ లోకానికి పంపబడినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ విధముగా ఆయనను అంగీకరించి ప్రతి కాలములోనూ భక్తిపరులుగా ఉన్న వారికి పునరుద్ధానములు కలవు. ఆ పునరుద్ధానములలో పాలు పొందిన వారికి అది మొదటి పునరుద్ధానముగా పిలువబడుతుంది. ఆ మొదటి పునరుద్ధానములో ఎవరైతే పాలు పొందుతారో వారికి నిత్య నరకము లేదు, నిత్య అగ్నిగుండము లేదు. పైగా రెండవ మరణానికి వారి మీదకి ఏమి లేదు, అధికారము లేదు. ఇప్పుడు మరణము అంటే ఏమిటో ఈ రెండు విషయాలు చెప్తా వినండి. మరణం అంటే, మొదటి మరణం అంటే ఏంటి, రెండవ మరణం అంటే ఏమిటి? మొదటి మరణం అనగా ఎడబాటు అని హెబ్రీ భాషలో ఉంది, గ్రీకు భాషలో ఉంది. మొదటి మరణం అనగా అర్థం ఏంటంటే ఎడబాటు. ఎడబాటు అంటే దూరము, డిస్టెన్స్. ఏమిటి యొక్క డిస్టెన్సు అంటే, తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి అంటున్నాడు, ఈ నీ తమ్ముడు తప్పిపోయి దొరికెను, చనిపోయి తిరిగి బ్రతికెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎక్కడ లూకాసు సువార్త 15వ అధ్యాయము 24వ వచనం చదవండి. అది మొదటి మరణం అంటే అర్థం అది. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి దొరికెనని చెప్పాను. తప్పిపోయి దొరికెను అని చెప్పాను. అంటే మొదటి మరణం అంటే అర్థం ఏంటంటే కొంతసేపు ఎడబాటు. కొంతసేపు ఏంటి చెప్పండి, ఎడబాటు. ఇప్పుడు ప్రభువునందు నిద్రించిన వారు సమాధుల్లో ఉన్నారు. ఎంతవరకు వాళ్ళు సమాధుల్లో ఉంటారు? ప్రభు రాకడ వరకు. మధ్యాకాశంలో కడబూర శబ్దం వినబడేంత వరకు వాళ్ళు సమాధిలో ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి, మన నుంచి వాళ్ళు ఏమయ్యారు, ఎడబాటు. మన నుంచి వాళ్ళు దూరం అయిపోయారు అంతే. కానీ ఇప్పుడు వాళ్ళ సమాధిలో నిద్రిస్తున్నారు. నిద్రించిన వాళ్ళని ఒక్క మాట ఏ మహేష్ అనగానే వెంటనే లెగుస్తారు. కానీ నిద్రిస్తున్నట్టు నటించే వాళ్ళని మాత్రం ఏం చేయలేము, లేపలేము. దేవునికి మహిమ కలుగును గాక. ఎడబాటు అంటే కొంతసేపు దూరం అవ్వటం. తప్పిపోయిన కుమారుడు తండ్రి యుద్ధ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరలా వాడికి బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి వస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, చచ్చిపోయి తిరిగి ఏమయ్యాడు, బ్రతికాడు. కొంత ఎడబాటు. కానీ రెండవ మరణం అంటే అది కాదు. రెండవ మరణం అంటే ఎడబాటు కాదు, ఇక పర్మనెంట్ ప్లేస్. ఇక రెండో మరణం అంటే అర్థం ఏంటి, పర్మనెంట్ ప్లేసు. ఈ పర్మనెంట్ ప్లేస్కే ఏమని పేరు, అగ్ని గుండము. గంధకములతో మండు అగ్ని గుండము. ఈ నరకములో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రభునందు ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా మీరు విని మొదటి మరణం ద్వారా మన బంధువులకు మనం దూరం అవుతున్నాం. అది మొదటి మరణం. కానీ ప్రభు వచ్చినప్పుడు సమాధిలో నుంచి ఏమవుతారు, తిరిగి లెగుస్తారు. అది మొదటి పునరుద్ధానం. మరి రెండవ మరణం అంటే ఏంటో చెప్పనా? మొదటి మరణం అంటేనేమో శరీరంలో దూరం అవ్వటం. రెండవ మరణం అంటే అర్థం ఏంటంటే అసలు పూర్తిగా టోటల్గా దేవునికే దూరం అవ్వటం. దేవునికి దూరం అయిపోయిన వాడిని ఎవడు రక్షిస్తాడు? ఎవడు రక్షించలేడు. మనిషికి దూరం అయిపోతే ఎవరైనా రక్షించగలరు, దేవునికి దూరం అయిపోతే ఎవరు రక్షించలేరు. కాబట్టి ఈ యొక్క సందేశాలన్నీ కూడా మీరు విని రెండవ మరణమును తప్పించుకోవాల్సిందిగా ప్రభు పేరట మీకు ప్రకటిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అందరూ తలలుంచండి. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదలకి స్తోత్రం. మానవుని జీవితాన్ని, నీ ప్రణాళిక, నీ ఉద్దేశాన్ని చివరికి మా పట్ల నీకున్న ప్రణాళిక అది నెరవేర్చటానికి ప్రభువా, క్రీస్తు రాజ్యము అంత్యక్రీస్తు రాజ్యమని ఆరంభించబడి ఈ ముగింపు మృతుల పునరుద్ధానము, అదేవిధంగా ప్రభువా తీర్పు పునరుద్ధానము. ఈ తీర్పు పునరుద్ధానమే మనుషులకు ప్రభా మృతుల పునరుద్ధానం, శరీర సంబంధమైన పునరుద్ధానము, మరణము మనిషికి దూరం అవ్వచ్చు. కానీ
అయ్యా, మృతుల పునరుద్ధానము అనగా నీకు దూరమైన వాడు ఎవ్వడూ కాపాడలేడన్న సంగతిని ఈ రాత్రి నీ దాసుని మరుగుపరుచుకొని మాతో హెచ్చరించావు. మమ్మలను ప్రభువా ఆరున అగ్నిగుండానికి గురి కాకుండా అగ్నిగుండములో నుంచి తప్పించటానికి, మానవుని రక్షించటానికి కల్వారి సిలువలో నీ ప్రాణం పెట్టి ఆ ప్రాణము ద్వారా అయ్యా, ఆ రక్తము ద్వారా మా పాపాన్ని పరిపూర్ణం కడగటానికి నాయనా నీటి బాప్తిసము తీసుకోవాలని నీవు సూటిగా హెచ్చరించినందుకు నీకు స్తోత్రం. అయ్యా, బాప్తిసములో పాపము కడగబడుతుంది అనే సత్యాన్ని నీవు తెలియజేశావు. ఎలాగా కడగబడుతుందో అనే సంగతిని కూడా ఒక్కొక్క విషయాన్ని వివరించినందుకు నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఏ విధము చేతైనా లోకములో ఉన్న లోక సంబంధమైన శరీర సంబంధులకు దూరమైనా పర్వాలేదు, కానీ నీకు దూరము కాకుండా నీతో కలిసి, నీతో జీవించి, నీతో ప్రయాణించి ఏ విధము చేతైనా తిరిగి మృతులలో నుండి తిరిగి లేచి సజీవులుగా నీ సన్నిధిలో యుగాయుగము జీవించటానికి కృపను మాకు అనుగ్రహించు. యుగాయుగము నీ సన్నిధిలో సాగిపోవటానికి కృప చూపించు. నిత్య అగ్నిగుండానికి గురి కాకుండా నిత్యము అగ్నిగుండములో అయా కాలుచున్న ఆ అగ్నిగుండములో గురి కాకుండా తప్పించటానికి నీవు ఈ విధంగా మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు. మా పట్ల నువ్వు శ్రద్ధ చూపించావు, మా పట్ల జాలి చూపించావు. ఇటు సత్యాలు ఎందరికో తెలియనిది మాకు తెలియజేసి, మమ్మల్ని హెచ్చరించి, మమ్మల్ని గద్దించి, మాకు బుద్ధి చెప్పి మమ్మల్ని తప్పించటానికి నీవిచ్చిన అవకాశాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ దాసుని ఆశీర్వదించు, కృపచేత భద్రపరచు, కాబ్దలించు. ఏ విధము చేతైనా కొందరు నశించిపోతున్న వారిని రక్షించుకోవాలని, సాతాను కబంధాస్తములో నుంచి విడిపించాలని అయ్యా, నీ కుమారునికి ఇచ్చిన మంచి కృపను బట్టి, ఈ ఆలోచన బట్టి, నీ తలంపును బట్టి, నీవిచ్చిన జ్ఞానమును బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తున్నా. నీవిచ్చిన కృపకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరోగ్యము దయచేసి బూదిగంతములు ప్రభా ఈ మాటలు వింటున్న ప్రపంచ నలుమూలాలు వ్యాపించాలి. ఏ విధంగా వ్యాపిస్తావో మాకు తెలియదు, ఏ విధంగా ప్రజలకి తీసుకొని వెళుతావో మాకు తెలియదు. అయ్యా, ఇంతవరకు శ్రమ పడటానికి నీవు మాకు కృపించావు, కానీ అనేకులకు ప్రేరేపణ కలిగించి, అనేకులు సత్యాన్ని తెలుసుకునటానికి పరిశుద్ధాత్మదేవ వారికి బలవంతము చేసి వారి చేయని ప్రభా ఏ విధము చేతన ఈ యూట్యూబ్, ఈ శుభవార్త, ఈ ఛానల్ ద్వారా వారు ఏలుని నొక్కి ఈ సత్యాలను తెలుసుకొని దుష్టుని చేతులను తప్పించబడి మహిమగల రాకడికి సిద్ధపరచమని నీవు మా ప్రార్థన ఆలకించి ఈ ఉన్నతమైన ఉపదేశము ప్రపంచము నలుమూలలు దూసుకొని పోవటానికి నీ కృప సహాయము చేయమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి సకల పరిశుద్ధులకి, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి, వాక్యాన్ని బోధించిన దైవజనునికి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ 39వ భాగముతో అనేక అంశములు పూర్తి చేయబడి ఉన్నవి. మొదటిగా మొదటి భాగము నుంచి 12వ భాగము వరకు అంత్యక్రీస్తు పరిపాలన విధానమును మీరు విన్నారు. 13వ భాగము నుంచి 20వ భాగము వరకు హర్మెగిద్దోను యుద్ధమును గూర్చినటువంటి వివరణ మీరు విన్నారు. 21వ భాగము నుండి ఈ యొక్క 34వ భాగము వరకు 1000 ఏండ్ల పరిపాలనను గూర్చినటువంటి వివరణ మీరు విన్నారు. 35వ భాగము నుండి ఈ 39వ భాగము వరకు 1000 ఏండ్ల పరిపాలన తర్వాత జరగబోయేటువంటి తీర్పులు, వాటి యొక్క ఫలితములు, ముగింపు గురించి మీరు విన్నారు. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను, ఆలకించండి. ఈ 39 భాగములు బోధించుచూ ఉండగా, ఈ 39 భాగములు బోధించుచూ ఉండగా దేవుడు నాకు
కొన్ని కొత్త ఆలోచనలు, కొత్త ఆత్మీయ తలంపులు ఇచ్చాడు. ఆ కొత్త ఆలోచనలు, కొత్త ఆత్మీయ తలంపులు 40వ భాగములో మీతో పంచుకుంటాను. అంతవరకు దైవ ఆశీస్సులు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ నా వందనాలు. స్తోత్రం.